వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రిటైర్డ్ IAS అధికారి ఎం గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 6 దశాబ్దాల జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకుని రావడం బిగ్ టాస్క్ అన్నారు. కొత్తగా IAS గా వచ్చే వాళ్లను గోపాలకృష్ణ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చాలా మందికి కొంతమంది సీనియర్ IASల గురించి ఇప్పటికే తెలియదు. శేషన్ IAS ఎన్నికల కమిషన్ ఉందని తట్టి లేపిన గొప్ప వ్యక్తి. రాజకీయ నాయకులను గైడ్ చేసే విధానం అప్పట్లో ఉండేది. ఇప్పుడు ఎందుకు అలా లేదో తెలియడం లేదు. రాజకీయ నాయకులకు అవగాహన కల్పించే సెక్రటేరియట్ రూల్స్ ఉన్నాయి. కొత్తగా సెలెక్ట్ అయిన కొందరు IPSలు తప్పుడు మార్గంలో నడుస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశం యొక్క భవిష్యత్ తరాల యొక్క ఆలోచనను కూడా వారు అంచనా వేసుకొని ఈ పుస్తక రూపంలో మనందరికి అందించారు. కొత్తగా సర్వీస్లో చేరే వాళ్ళందరూ కూడా ఇలాంటి అనుభవాలను చదవడం ద్వారా వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి కానీ బెస్ట్ సర్వీసెస్ అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఒక శంకరన్ గురించి, ఒక శేషన్ గారి గురించి, ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి మనం చర్చించుకోవాలి. శంకరన్ అనే అతను పంక్చువాలిటీ, సిన్సియారిటీ, డౌన్ ట్రాడన్ పీపుల్ పట్ల ఒక నిబద్ధతతో పనిచేసిన ఒక గొప్ప IAS అధికారి. కానీ ఈ రోజుల్లో కొత్తగా సర్వీస్లో చేరిన IAS అధికారులను అడిగితే కూడా వారి పేరు గుర్తు రావడం లేదు. అదేవిధంగా శేషన్, ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ క్యాన్ ఎగ్జిక్యూట్ ఆర్ ఈ అన్ని అంశాలను అసలు ఒక ఫ్రేమ్లోకి పట్టుకురావచ్చు. రాజకీయాలలో ఎంత దిగ్గజాలైనా ఒక ఫ్రేమ్లో పనిచేయాల్సిందే, తప్పదు ఎన్నికలను ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఒక గొప్ప సందేశాన్ని దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది అని మనందరినీ తట్టి లేపేంత గొప్ప నిర్ణయాలు శేషన్ గారు చేయగలిగినారు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు, వారు బ్యూరోక్రాట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, అసలు వారు బాధ్యత తీసుకున్న హోదాలన్నిటినీ చూస్తే పివి నరసింహారావు గారితో ఫైనాన్స్ మినిస్టర్గా, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిందంటే ఒక బ్యూరోక్రాట్. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్ బ్యూరోక్రాట్స్ చేయలేరు అనే దానికి ఏం లేదు. చేయగలము అని మన్మోహన్ సింగ్ గారు చేసి చూపించారు. ఈ అనుభవాలన్నీ కూడా ఈనాటి సివిల్ సర్వెంట్ అధికారులు వాళ్ళు నేర్చుకోవాలి. నేను చాలా సందర్భాలలో అంతకుముందు అపోజిషన్లో నేను స్థానిక సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి వేడుకలు నిర్వహించాలన్నారు. జన్మదిన వేడుకల్లో భాగంగా సర్వమత ప్రార్థనలు, ప్రత్యేక పూజలు చేయాలని సూచించారు. అలాగే ప్రతి ప్రాంతంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కేసీఆర్ నాయకత్వం తెలంగాణ అభివృద్ధికి ప్రతీక అని, ఆయన సేవలను ప్రజలకు గుర్తు చేయాలన్నారు. చాలా బ్రహ్మాండంగా కార్యకర్తలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు మన హాల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, మరి జానపద గీతాలు, తెలంగాణ పాటలు కూడా మా కళాకారులు బ్రహ్మాండంగా రేపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో, వారి వారి డివిజన్లలో కార్యక్రమాలు నిర్వహించుకొని అందరూ కూడా పెద్ద ఎత్తున భవన్కు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా ఆహ్వానం చెప్తా ఉన్నాం. దాంతోపాటు మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులు కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడిని పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఒక పండుగ వాతావరణంలో మా అందరి అదృష్టం. కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యులకు, వారిని అభిమానించే వారికి అందరూ కూడా మరి ఎంతో ఆనందదాయకమైనటువంటి సందర్భం. గ్రామీణ ప్రాంతంలో రైతాంగం ఇప్పటికే 3-4 రోజుల నుంచి బ్రహ్మాండంగా వారి పుట్టినరోజు వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నారు.
వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రేపు ఉదయం మీ ఏరియాలో కార్యక్రమాలు చేసుకొని తెలంగాణ భవన్కు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరు ఆహ్వానితులే, అందరినీ కూడా మరి పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకే, మీరు ప్రెస్ మీడియా ఇది అయిపోయినాక లోపలికి రండి. వల్లభనేని వంశీని కక్షపూరితంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏపీ సర్కార్కు లేదని హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకే ఆయనను పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు స్పష్టం చేశారు. విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అదంతా అనవసరం. ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడు ఇలా భయపెట్టారు అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఇటు పరిస్థితుల్లోనే బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా వెళ్ళారు. ఏదైనా ఉంటే కోర్టుల తర్వాత తెలుసుకోవాలి. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కోతవేడు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం అత్తగారిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం, ఆ రోజు సీఎం ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ రోజు బీపీ పెరిగితేనే మా కార్యాలయాలు వచ్చి బదులుకొట్టారని మాట్లాడుతున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవడు విష్ణు సాత్విక వివాహ విశేషం ఘనంగా జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రులు నారా లోకేష్, నారాయణ ఆనం, రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసేందుకే వల్లభనేని వంశీ జైలుకెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వైకాపా నేతలు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగలంలో రెడ్ బుక్ చూపించి చెప్పామన్నారు. తెలుగుదేశం నాయకుల్ని గత 5 ఏళ్లు చట్టాలు ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారి పట్ల రెడ్ బుక్ అమలవుతుందని తెలిపారు. ఇంటి నుంచి బయటికి రానికుండా గేట్ కూడా ఆనాడు మాడి కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరికీ చెప్పాను, దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్ర బుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి
కేసు విత్డ్రా చేయించాడు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈ రోజు ఆ కిడ్నాప్ వల్లనే ఈ రోజు ఆయన జైలుకి వెళ్లే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి, నాకు దాంట్లో రాని సందేహం లేదు. క్యాన్సర్ నివారణ నినాదంతో విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో పింక్ శారీ వాక్ నిర్వహించారు. రోహిత్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి అతిథిగా సినీ నటి గౌతమి, వ్యాఖ్యాత శిల్పా చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడారు. ఎంటర్టైన్మెంట్ కోసం, హ్యాపీ టైం పాస్ కోసం మనకి గ్యాదర్ అయినా కూడా దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే లైఫ్ ని కాపాడడం. మీ ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రెషస్. మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళు లేడీస్ గా ఉండి క్యాన్సర్ గురించి తెలుసుకుని హెల్త్ ని కాపాడడం ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు తెలుసుకుని మీరు పాటిస్తే మీ ఫ్యామిలీలో ఉన్న హ్యాబిట్స్ మొత్తం మార్చుతారు మీరు. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీరు హెల్తీగా ఉంటారు, మీ వల్ల మీ పిల్లలు హెల్తీగా ఎదుగుతారు, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు హ్యాపీగా హెల్తీగా ఉంటారు. సో a woman has the power to change the world. మీ స్ట్రెంగ్త్ మీకు తెలియదా? సో ఒక విషయం, ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు ఈ స్టేజ్ పైన బ్యూటిఫుల్ పింక్ వేవ్, ఇక్కడ స్టేజ్ పైన నా ముందర అందరూ పింక్ వేవ్ లో ఉన్నారు. దీని వల్ల ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం అనుకోకండి. క్యాన్సర్ ఇస్ అ రియాలిటీ. క్యాన్సర్ కెన్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, హెడ్ అండ్ మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవే చాలా వరకు ఈవెన్ మెన్స్ క్యాన్సర్. లిమిట్ లేదండి, ఇది నిజం. సో ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని గెలిచి వచ్చి నాలాగా 20 ఏళ్ల తర్వాత నిలబడి ఇలా మాట్లాడొచ్చు. సో ప్లీజ్ మీ హెల్త్ విషయంలో చాలా చాలా సెల్ఫిష్ గా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలన్నది అని తెలుసుకుని సెల్ఫిష్ గా మీరు పాటించండి. అక్కడ యంగ్స్టర్స్ ఒక బ్యాచ్ గా కనిపిస్తున్నారు. బాయ్స్, your mother, your sister, and everyone will be wearing a pink saree and standing here. So మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. బాయ్స్, గర్ల్స్, మెన్, విమెన్, ఓల్డ్, యంగ్ అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. సో ప్లీజ్ బీ అవేర్ అబౌట్ క్యాన్సర్. క్యాన్సర్ తాలూకా సింప్టమ్స్ ఏంటని మీరు తెలుసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్ లో కనిపెడితే క్యూర్ చేయొచ్చు. సో అనవసరంగా హ్యాపీగా నిండుగా బ్రతకం వల్ల మనకి దొరకాల్సిన ఈ లైఫ్ ని చేతులారా మనం పాటు చేసుకోకూడదు. సో బీ థింక్ అండ్ బీ అవేర్. ఏంటి అని అర్థం లేదా? ఫ్యాక్ట్ ఏంటంటే క్యాన్సర్ ఏమో లైఫ్ ఫుల్ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. అవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. మనం ఎంత బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కులగణనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన బూటకపు ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. హిందూ ముస్లిం లేదా బీసీ ముస్లిం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. కులగణన తెరపై తెచ్చి ముస్లింల కోసం మాత్రమే ఈ సర్వే నిర్వహించారని ఆరోపించారు. సర్వే ఫలితాలు పూర్తిగా బోగస్ గా తేలాయని, అందుకే ప్రభుత్వం కొత్త సర్వే ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రక్రియ కుల వివక్షను రెచ్చగొట్టే విధంగా ఉందని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎల్లప్పుడూ సమానత్వానికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీసీలకు 51% ఉన్నదాన్ని 46% చూపించి ఓట్ల కక్కుర్తి కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో 12% మైనార్టీలు ఉంటే 10% బీసీలని కొత్తగా ముస్లిం బీసీలని తెర మీద తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ తావు లేదని ఈ రోజు కులగణన పేరు మీద కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చుపెట్టి 10% ఇవాళ ముస్లిం బీసీలు అంటే 12% ఇవాళ జనాభా ఉంటే 10% అంటే 190 మంది ఈ జనాభాలో ముస్లింలు బీసీలు. ఆనాడు రాహుల్ గాంధీ వచ్చి ఈ కులగణన తెలంగాణ రోల్ మోడల్ దేశానికి అన్నాడు. రోల్ మోడల్ అంటే చాలా సైంటిఫిక్ గా ఇంటింటికి తిరిగి కులాల వారీగా గణాంకాలు సేకరించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, సామాజిక వెనుకబడతనాన్ని పరిగణలో తీసుకొని ఆ రకంగా గణాంక వివరాలు వాళ్ళు ప్రకటిస్తారంటే కేవలం ఇవాళ ముస్లింల కోసం మాత్రమే ఈ కులగణన చేపట్టి రాహుల్ గాంధీ చెప్పిన రోల్ మోడల్. అంటే దేశమంతా కూడా ఇదే విధంగా ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్పించి
బీసీల పొట్టగొట్టడమే మీ రోల్ మోడలా, బీసీల హక్కులను హరింపజేయడమే మీ రోల్ మోడలా అని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తా ఉన్నాను. బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లకు అప్పనంగా వాళ్లకు అప్పచెప్పడానికే ఈ కులగన రోల్ మోడల్ అని ప్రశ్నిస్తాను. ఆ రకంగా ఈయన రాజకీయ క్యాలెండర్ ఇది. అంటే నీకు రాష్ట్ర జనాభా ఎంతో లేనటువంటి అవగాహన లేని ముఖ్యమంత్రి ఇవాళ మనం చూస్తున్నాం. పొద్దులేసి 4 కోట్ల జనాభా అని చెప్పి ఊదరగొట్టి ఉపన్యాసం ఇచ్చే నీవు ఆనాడు రాహుల్ గాంధీ వచ్చి ఈ కులగణన తెలంగాణ రోల్ మోడల్ దేశానికి అన్నాడు. ఇది రోల్ మోడల్ అంటే చాలా సైంటిఫిక్ గా ఇంటింటికి తిరిగి కులాల వారీగా గణాంకాలు సేకరించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలో తీసుకొని ఆ రకంగా గణాంక వివరాలు వాళ్ళు ప్రకటిస్తారంటే కేవలం ఇవాళ ముస్లింల కోసం మాత్రమే ఈ కులగణన చేపట్టి రాహుల్ గాంధీ చెప్పిన రోల్ మోడల్. అంటే దేశమంతా కూడా ఇదే విధంగా ముస్లింలందరినీ కూడా బీసీలో చేపించి బీసీలో పొట్టగొట్టడమే. కులాలు వేరు, ప్రాంతాలు వేరు, దేశాలు వేరు, అయినా మనసులు కలిశాయి. దీంతో ఆ ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అమెరికా అమ్మాయి, హనుమకొండ అబ్బాయి హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. వీరి పెళ్లి హనుమకొండ జిల్లా పెద్దమ్మ గుడిలో ARR గార్డెన్ లో జరిగింది. తిరుమల శ్రీవారిని అగ్రనటుడు రజనీకాంత్ కుమార్తె దర్శకురాలు ఐశ్వర్య దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమెను స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఐశ్వర్యకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మేడం ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.